దరఖాస్తులు అయితే పెట్టినాం గానీ మనకు పింఛన్ ఇస్తారంటవా? అవురా శంకరి, అప్లికేషన్ తీసుకున్నారు గానీ ఇల్లు వచ్చేనా? మునుపు 4 మాటలు పెట్టినా రాకపాయే. ఓ లక్ష్మక్క, ఇక నువ్వేం ఫికర్ చేయకు, నెల 2,500 నీకు వస్తాయి గాని. నాకు ఇల్లు రాకున్నా మంచిదే గాని పింఛన్ వస్తే చాలబ్బా, ఇల్లు కట్టేంత తాకత్ నాకేడుంది అని అంతటా గివ్వే చర్చలు ఇప్పుడు. మరి అప్లికేషన్లను సర్కారు వాళ్ళు ఏం చేయబోతున్నారో తెలుసుకోవాలి కదా. చలో సచివాలయం. 6 గ్యారెంటీలను ఎట్లా అమలు చేయాలనే దాని మీద సచివాలయంలో మీటింగ్ నడిచింది. 33 జిల్లాల్లోకి వెళ్ళి 1,20,00,000 దరఖాస్తులు వస్తే అందులో 20 లక్షలు కొత్త రేషన్ కార్డులు, భూములు, కర్మ తక్లీఫ్ల మీద పెట్టిరట. సీఎం, మంత్రులు, ఆఫీసర్లంతా మాట్లాడుకున్నాక ఒక కమిటీ వేయాలని డిసైడ్ చేసింది సర్కారు. చైర్మన్ గా ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు ఉంటారు. దాంట్లో ఐటీ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు, నేను గదన్నట్టు మంత్రులతో కమిటీ వేసి ఎవరికి ఇవ్వాలి, ఎట్లేయాలనే రూల్స్ ఫైనల్ చేస్తారట. అప్లికేషన్లు కంప్యూటర్లకు ఎక్కిస్తానికి 30,000 మంది పనిచేస్తున్నారు. 17 తారీఖు వరకు ఒడిపించి ఇండ్లు, పింఛన్లు, గ్యాస్, ఫ్రీ కరెంట్, 2,500 రైతు భరోసా ఇట్లా దేనికని దరఖాస్తులు వచ్చినాయో లెక్కలు చేసి అన్ని వివరాలు ఆన్లైన్ లో పెడతారట. ఇంకా కూడా దరఖాస్తు పెట్టడానికి గీ ఛాన్స్ ఉన్నదట, వాడుకోరి గట్లనే ఇవ్వాలని ఉంటే. మీ ఎంఆర్ఓ ఆఫీసులలో తీసుకెళ్లి ఉన్న దరఖాస్తులు కూడా ఇస్తే వాటిని కూడా దీంతో పాటు డేటా ఎంట్రీలో వాటిని కూడా చేసుకుంటాం. ఏ కమిటీ పేరు మీద ఆలోచన చేయాలని చూస్తున్నారని ప్రతిపక్షాలు అంటుండే వరకు ఇదే మాట మంత్రి పొంగులేటి సార్ని అడిగితే, ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం చేస్తుంది. మేమన్నా 100 రోజుల దాకా ఆగాలి అని. ఆ పథకం అమలైతలేదు, ఈ హామీ తీరుస్తలేరు, అప్పుల పేరు చెప్పి తప్పించుకుంటున్నారని కారోళ్ళు అంటుండే వరకు గిట్లా అన్నాడు మంత్రి పొన్నం సారు. మేము శ్వేతపత్రాలు ఇచ్చాం, మీరు శ్వేతపత్రాలు ఇచ్చారు, దాని తర్వాత ఈ సౌద పత్రాలు, బంగళాలు, ఫామ్ హౌస్ల వివరాలు తెలంగాణ ప్రజలకు చెప్పమని అడుగుతాం. ఇదైనాక ఎంసీఆర్ హెచ్ఆర్డీల పాత ఆదిలాబాదు, నిజామాబాదు, మెదక్, మహబూబ్ నగర్, హైదరాబాద్ జిల్లాల ఎమ్మెల్యేలు, లీడర్లతో మీటింగ్ పెట్టిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. పార్లమెంట్ ఎలక్షన్ లో ఎట్లా గెలవాలి, ఏం చేయాలనే దాని మీద మాట్లాడుకున్నారు. చెన్నూరు నియోజకవర్గం గురించి బ్యాక్ వాటర్ సమస్య, టీఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయాలు ఆడి 3 మైన్స్ కూడా వెనుకపోవడం జరిగింది. సింగరేణి సంస్థ ఆ మైన్స్ తీసుకునేది అవసరం ఉంది. దాంతో ఎక్కువ ఉద్యోగాల మా ప్రాంతంలో వచ్చే అవకాశం ఉంది. ఒక్కొక్క నియోజకవర్గంకి 10 కోట్ల రూపాయలు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ అనౌన్స్ చేయడం జరిగింది. 26th తర్వాత ఫస్ట్ విజిట్ ఆదిలాబాద్కి చేస్తున్నాను.